పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో పులి వేషం వేసిన గాడిద ఎలా చనిపోయిందో విన్నాం కదా. అప్పుడు విన్నావుగా దీర్ఘముఖ, నోరు గనక అదుపులో పెట్టుకోకపోతే పులివేషం వేసిన గాడిదల ప్రాణాలకు ముప్పు తప్పదు, తర్వాత జరిగినది వివరించు అన్నాడు హిరణ్యగర్భుడు. అప్పుడు దీర్ఘముఖుడు ఇలా చెప్పాడు, రాజా, ఆ పక్షులతో చిన్న యుద్ధం జరిగాక అవి నన్ను తిట్టాయి. నేను తెలివిలేని దాన్నని, నాకు బాగా అహంకారమని కూడా తిట్టాయి. నువ్వే ఇలా ఉంటే మీ రాజు కూడా ఎలా ఉంటాడో మాకు అర్థమవుతుంది అని మిమ్మల్ని కూడా తిట్టాయి. ఆతిథ్యం ఇచ్చిన మమ్మల్ని నువ్వు తిట్టావు, మాతోనే యుద్ధానికి సిద్ధమయ్యావంటే ఛీ, నువ్వెంత నీచత్వం నీలో ఉంది అని నన్ను తిట్టాయి ప్రభు. నువ్వే ఎంత గొప్పవాడివైతే ఇక నీ రాజు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది అంటూ అవహేళనగా మాట్లాడాయి. రాజు పేరు చెబితే చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా, ఆ రాజ్య ప్రజలకు కూడా నువ్వు మోకరిల్లాలి. అది రాచరికం అంటే, అది వీరతత్వం అంటే. చంద్రుడి పేరు చెప్పుకొని కుందేళ్ళు ఏనుగులనే తాము చెప్పినట్లు వినేలా చేశాయి. ఆ కథ చెప్తాను విను అంటూ కుందేళ్ళు ఏనుగుల కథను ఈ విధంగా నాకు చెప్పాయి రాజా అంటూ పక్షులు చెప్పిన కథను దీర్ఘముఖుడు హిరణ్యగర్భునికి చెప్పాడు. ఏనుగులు కుందేల కథ విందామా? ఒక అడవిలో మంచినీటి సరస్సు ఉంది. దాని పక్కన ఉన్న పొదల్లో కొన్ని కుందేలు నివసిస్తుండేవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ ఆహారం తీర్చుకోవటానికి ఆ సరస్సు దగ్గరికే వచ్చిపోతుండేవి. ఏ జంతువులు వచ్చిపోయినా కుందేలకు ఇబ్బంది కలిగేది కాదు, కానీ ఏనుగుల గుంపు వచ్చినప్పుడు మాత్రం మహా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఏనుగుల ఆకారం పెద్దది కదా. ఏనుగులు సరస్సుకు వచ్చిపోయిన ప్రతిసారి అవి కుందేలు నివసిస్తున్న పొదలను తొక్కుకుంటూ పోయేవి. అందువల్ల పాపం హాయిగా నిద్రపోతున్నటువంటి కుందేళ్ళు ఏనుగుల కాళ్ళ కింద పడి చనిపోతూ ఉండేవి. ఒకరోజు కుందేళ్ళన్నీ కలిసి తమ రాజు దగ్గరికి వెళ్ళి ఏనుగుల వల్ల తమకి కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ, రాజా, ఆ ఏనుగుల వల్ల ఇప్పటికే మన జాతి వారు సగం మందికి పైగా మరణించారు. మనం ఈ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించుకోకపోతే చివరకు అందరూ ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి ప్రాణాలు కోల్పోవలసిందే. కనుక తక్షణం ఏదో ఒకటి చెయ్యండి అంటూ కోరాయి. కుందేల రాజు ఒక వయసు మళ్ళిన కుందేలుని పిలిచి, అంటే ఒక ముసలి కుందేలుని పిలిచి, వయసులోనూ అనుభవంలోనూ మీరే మాకందరికంటే పెద్ద కనుక ఇందుకు తగిన ఉపాయం చెప్పండి అని కోరాడు. ఆ కుందేలు బాగా ఆలోచించి ఇలా అంది, రాజా, ఆ ఏనుగులను మన అందరం కలిసి ఏమీ చేయలేం. ఎందుకంటే మన సైజు చాలా చిన్న, మనకు బలం కూడా లేదు. భుజబలం కంటే బుద్ధి బలం ఉపయోగించాలి. మన దగ్గర బాడీలో శక్తి లేదు అని ఆలోచించే కంటే మన మైండ్కి శక్తి ఉంటుంది. సో దాన్ని మనం ఆలోచించి మనం ఉపయోగించాలి అని అన్నాడు. నన్ను నమ్మండి, ఆ ఏనుగుల మదం అణిచి మన వాళ్ళని రక్షిస్తాను అన్నది. ఆ కుందేలు ఇచ్చిన భరోసాతో అన్నీ ఆనందంగా వెళ్ళిపోయాయి. మర్నాడు ఆ కుందేలు ముందుగా సరస్సు దగ్గరకు పోయి ఒడ్డున ఉన్న ఒక బండపైన నిల్చొని ఏనుగులు ఎప్పుడొస్తాయా అంటూ అక్కడే ఉండి ఏనుగుల కోసం చూస్తూ ఉన్నది. కొంతసేపటికి ఏనుగుల గుంపు వచ్చింది. ముందుగా వచ్చిన ఏనుగు ఆ సరస్సులోని నీళ్ళలోకి దిగగానే కుందేలు, ఏ గజరాజా, ఆగు, నీళ్ళలోకి దిగకు అంటూ పెద్దగా అరిచింది. ఏనుగు వెనక్కు తిరిగి, ఏయ్, ఎందుకు నీళ్ళలోకి దిగొద్దంటున్నావు అంటూ కుందేలు ప్రశ్నించింది. ఇది చంద్ర సరస్సు. ఈ సరస్సుకు రాజు చంద్రుడు. ఆయన అనుమతి లేకుండా ఇంతకాలం మీరు ఈ సరస్సుకు వచ్చి నీళ్లు తాగిపోతున్నారు. మా రాజు మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మాట వినకపోతే మీకు మరణము, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను అని హెచ్చరించమని పంపించాడు నన్ను. పోండి ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది. పోండి ఇక్కడి నుంచి, పోయి ప్రాణాలను కాపాడుకోండి అంటూ ఆ కుందేలు పెద్దగా అరుస్తూ చెప్పింది. ఏనుగులు భయంతో వెనక తగ్గాయి. కుందేలు వాటితో ఇంకా ఇలా చెప్పింది, గజరాజా, నేను చంద్రుడు పంపించినటువంటి దేవదూతను. చంద్రమహారాజు పంపగా వచ్చాను. నా మాటలు ఆయన ఆజ్ఞలు కనుక నన్ను తప్పుపట్టకు. దూత ఎప్పుడూ ప్రాణాలపై ఆశ వదులుకునే వస్తాడు, కానీ అతని ప్రాణాలకు ఏ రాజు హాని తలపెట్టడు. అంటే దూతలు ఎవరైనా మెసెంజర్స్ అంటారు వాళ్ళను. ఎవరైనా రాజులో ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ రోజులలో ఫోన్స్ లేవు కదా, ఫోన్స్, టెలిగ్రామ్స్ అవి ఏం లేవు. అప్పుడు ఒక మనిషి ఒక రాజ్యం నుంచి ఇన్ఫర్మేషన్ వేరే రాజ్యానికి వెళ్ళాలి చెప్పాలి అంటే ఇలా మెసెంజర్స్ని పంపేవాళ్ళు. అప్పుడు ఆ మెసెంజర్స్ని ఎప్పుడు కూడా వేరే రాజులు చంపకూడదు.
కాబట్టి ఆ మాట చెప్తుంది అన్నట్టు. దూత తన రాజు పంపిన సందేశాన్ని విన్నవిస్తాడు, కానీ అబద్ధం చెప్పడు. నీకు కూడా తెలిసిన ధర్మాలే కదా, అందుకనే నా మాటలు శ్రద్ధగా విను. ఇక్కడ ఉన్న కుందేళ్ళు చంద్రరాజుకు సేవకులు. మీరు నీళ్లకు వచ్చిపోయేటప్పుడు మీ పాదాల కింద పడి అవి మరణిస్తున్నాయి కనుక ఇక నుండి మీరు ఈ సరస్సుకి నీటికి రావటం మానేసి మా రాజు ఆజ్ఞను మీరు శిరసావహించండి, అంటే మా రాజు చెప్పినట్టు వినండి అన్నాయి. నేటి నుండి నీవు కానీ నీ పరివారం కానీ ఇక్కడకు రారాదు అంటూ కుందేలు గంభీరంగా చెప్పింది. కుందేలు మాటలు విన్న ఏనుగుల రాజు, అయ్యో చంద్రరాజదూత, నీవు చెప్పింది నిజమే కావచ్చు. ఇది చంద్ర సరోవరం అని తెలియక మేము తప్పు చేశాము. తెలిసి చేసిన తప్పు కాదు. అందువల్ల మీ రాజును మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. మమ్మల్ని మీ రాజు దగ్గర తీసుకువెళ్తే స్వయంగా క్షమాపణలు చెప్పుకుంటాము అంటూ వేడుకుంది. కుందేలుకు కతుక్కుంది కుందేలు. అయ్యో ఇదేంది నన్ను చంద్రరాజు దగ్గర తీసుకెళ్ళమంటుంది, నిజం కాదు కదా చంద్రరాజు దగ్గర తీసుకెళ్ళడం అనేది. ఆకాశంలో ఉండే చంద్రుడి దగ్గరకు ఏనుగులను ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించింది. అంతేగాక ఏనుగులను బెదరగొట్టడానికి చంద్రుడిని రాజుగా చెప్పింది. ఇప్పుడు ఎలా అని ఆలోచించింది. అప్పుడు దానికి ఉపాయం వచ్చింది. వెంటనే మా రాజు ఇప్పుడు ధ్యానంలో ఉంటాడు, పొద్దువాలితే కానీ బయటకు రారు అంది బింకంగా. సరే, అంతవరకు మేము ఇక్కడే వేచి ఉంటామన్నాడు గజరాజు. చీకటి పడగానే ఆకాశంలో చంద్రుడు వచ్చాడు. అతడి ప్రతిబింబం అంటే అతని షాడో ఎక్కడ ఉంటుంది, నీళ్ళల్లో పడింది. సరస్సులోని నీళ్ళలో పడి దాన్ని చూపించి, ఇగో అతడే మా చంద్రరాజు అని చెప్పింది కుందేలు. గజరాజా, ఈరోజు మా మహారాజు మౌనవ్రతంలో ఉన్నారు కనుక ఏమీ మాట్లాడడు. మీరు సారీ చెప్పి వెళ్ళిపోండి, ఆయన మిమ్మల్ని తప్పక క్షమిస్తాడు అంది. ఏనుగులు సరేనని నీళ్ళల్లో ఉన్న చంద్రుడి షాడోని చూసి, క్షమాపణలు, మమ్మల్ని క్షమించండి, మేము ఇంకోసారి మీ సరస్సుకు మీ పర్మిషన్ లేకుండా రాము అని చెప్పి వెళ్ళిపోయినాయి. అంటే ఆనాటి నుంచి కుందేళ్లకు ఏనుగుల బెడద తప్పి అవి సుఖంగా జీవించసాగాయి. మరి రాజా, ఈ కథలో అంతరార్థం, తమ రాజు పేరు చెబితే చాలు ముల్లోకాల వారు మొక్కుతారని ఆ అహంకార పక్షుల విశ్వాసంగా నాకు తోచింది. అంటే పక్షులు రాజు గురించి చెప్తే ఆ రాజు గొప్పతనాన్ని వింటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా చాలామంది ఇష్టపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు. మన ఇండియా వాళ్ళు ఎప్పుడైనా రష్యాకి వెళ్తే, ఇండియా అంటే చాలా లైక్ అందరికీ, రష్యన్స్కి. కాబట్టి మనం ఇండియా నుంచి అక్కడికి వెళ్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా వాటి మాటలను నేను ఖండించాను. అవి మరింత మూర్ఖంగా ప్రవర్తించాయి. నాతో యుద్ధం చేసి నన్ను బంధించి తీసుకుపోయి వారి రాజైన చిత్రపర్ణుడనేటువంటి నెమలి ముందు నన్ను నిలబెట్టాయి. వారు రాజుకి నాపై లేనిపోని మాటలన్నీ చెప్పాయి. ఆ రాజు కూడా వారికి తగ్గవాడే. ఒక ముసలి చిలుక మాటలు విన్నాడు. ఆ చిలుక మన రాజ్యం పూర్వం వారికి కప్పం కట్టేదని, అంటే ట్యాక్స్ కట్టేదని, అందుకని మనం వారికి సామంతులమని, కప్పం కట్టేందుకు ఒప్పుకోకపోతే యుద్ధం చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చిత్రపర్ణుడికి రకరకాలుగా నూరిపోసింది. అంటే మన రాజ్యం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది మహారాజా. ఆ రాజ్యం లోపల మన రాజ్యం అట, వాళ్ళకు స్లేవ్స్ అట, మనం వాళ్ళకి ట్యాక్స్ కట్టాలట అని చెప్పింది. ఆ నెమలి రాజు సరేనన్నాడు, మనల్ని యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. ఇక ఆ క్షణం నాకు ఆవేశం బాగా వచ్చింది. మహారాజా, మీకు మా రాజ్యం సామంత రాజ్యం అయితే మీ రాజ్యం కూడా మాకు సామంత రాజ్యమే. మీరు కప్పం కట్టి శరణు వేడే స్థితిలో మా రాజు లేడు. మా రాజు చాలా గొప్ప అని మీ గురించి చాలా గొప్పగా చెప్పాను మహారాజా. యుద్ధానికి మీరు సిద్ధమైన పక్షంలో నా వెంట మీ దూతను పంపండి. అతడు మీ సందేశాన్ని మా రాజుకు వినిపిస్తాడు. ఆయనే తగిన సమాధానం చెప్పి పంపుతాడు అన్నాను. అంటే ఏం చెప్పిందట, సరే మీరు యుద్ధం ఎలాగైనా మాతో చేద్దాం అనుకుంటున్నారు కదా, అయితే ఒక పని చేయండి, నాతో పాటు ఒక మెసెంజర్ని మా రాజ్యానికి పంపించండి, యుద్ధం చేస్తామని చెప్పి అప్పుడు మనం యుద్ధం చేద్దాము. మా రాజు అప్పుడు మీకు ఏం చెప్పాలో ఆన్సర్ చెప్తాడు మీకు అని చెప్పాను మహారాజా అంటున్నాడు. నా వెంట దూతగా ఎవరిని పంపాలా అని అవి ఆలోచనలు పడి చివరికి అరణముఖుడనేటువంటి చిలుకను పంపించాయి. రాజా, ఎంతైనా చిలుక కూడా ఆ పక్షుల జాతిలోనిదే కదా, అందుకని నా వెంట రావడానికి సందేహించింది, అంటే డౌట్ పడింది. ఆ చిలుక పేరేంటి, అరణముఖుడు. అరణముఖుడు అనేటువంటి
ఆ చిలుక చిత్రపర్ణుడితో రాజా, ఇతడి వెంట వెడితే నేను ప్రాణాలతో తిరిగి వస్తానని నమ్మకం లేదు. ఈ కొంగ అసలే మన వారి మీద యుద్ధం చేసే పట్టుపట్టింది. ఇది నన్ను క్షేమంగా తమ రాజు దగ్గరికి తీసుకుపోతుందని నమ్మకం ఏమిటి? ఈ కొంగ అసలే కోపంతో ఉంది. ఇటువంటి సమయంలో దీనితో వెళితే పూర్వం కాకి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న హంసగతే నాకు పడుతుంది అంటూ కాకి హంస కథ చెప్పింది ఆ చిలుక. మరి ఆ కథ ఏందో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. కాకి హంసల కథ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? చిత్రపర్ణుడితోటువంటి ఈ మాట చెప్పింది ఎవరు చెప్పిండ్రు నాన్న? చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ. ఆ చిట్టి చిలకమ్మ పేరు తెలుసు కదా? ఆ. చిట్టి చిలకమ్మ చెప్పింది అన్నట్టు. నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం అదేంటో.